హాయ్ గైస్, వెల్కమ్ టు ద వన్ మోర్ బ్లాగ్. ప్రజెంట్ అయితే మేము స్వర్ణగిరి టెంపుల్కి వచ్చామండి. స్వర్ణగిరి టెంపుల్ అంటే తెలంగాణలో తెలియని వాళ్ళు అయితే ఎవరు ఉండరు, ఎందుకంటే ఇప్పుడు హాట్ టాపిక్గా మారిపోయింది టెంపుల్ అనేది. ఇది యాదాద్రికి పక్కన 10 కిలోమీటర్ల దూరంలో, హైదరాబాద్ నుంచి 30 నుంచి 40 కిలోమీటర్ల దూరంలో ఉంటుందండి. మేమైతే లోపలికి ఎంటర్ అయ్యామండి. లోపలికి ఎంటర్ కాగానే వారైతే కార్ పార్కింగ్ కోసం 50 రూపీస్ అయితే కలెక్ట్ చేశారు. మేమైతే కార్ని తీసుకెళ్ళి లోపల పార్కింగ్ చేశాము. సో ఇంకోటి ఏంటంటే కార్ పార్కింగ్ ప్లేస్ కోసం అయితే చాలానే ప్లేస్ ఉంది. సో పీస్ఫుల్గా ఎక్కడంటే అక్కడ పెట్టేసుకోవచ్చు. సో మేమేంటంటే టెంపుల్ అయితే చూసి అయితే అసలు మాకు వావ్ అనిపించింది. ఇంత బాగుంది అంటే టెంపుల్ అసలు మేమైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. అసలు మేమైతే లిటరల్లీ చెప్పాలంటే స్టన్ అయిపోయాం. ఎందుకంటే బయట నుంచి చూసే టెంపుల్ కంటే లోపటి నుంచి చూస్తే చాలా అంటే చాలా ప్లేస్ ఉంది. సో వాళ్ళ టెంపుల్లో కంటే టెంపుల్ చుట్టూ ప్లేస్ చాలా అంటే వాళ్ళు చాలా స్పేసియస్గా వదిలేశారు. సో మనం ఇట్లా మేము నడుచుకుంటూ వెళ్తుంటే ఇట్లా వాళ్ళు వెంకటేశ్వర స్వామి నామాలు, అట్ ద సేమ్ టైం శంఖాలు ఇవన్నీ ఉన్నాయి. సో డిజైనింగ్ చూడండి ఎంత బాగుంది అసలు. ఆ ఏనుగు అసలు చెప్పాలంటే నాకైతే వావ్ అనిపించింది. తెలంగాణలో అయితే వెంకటేశ్వర స్వామి టెంపుల్ అయితే ఇంత పెద్ద అయితే ఏది లేదండి. ఇదే ఫస్ట్. దీనికి ముందు కడుక్కోవడానికి కాలు కడుక్కోవడానికి ట్యాప్స్ అయితే పెట్టారు. దానికి కొంచెం ముందు వెళ్తే ఏంటంటే మినరల్ వాటర్ కూడా ఉన్నాయి. సో వాటర్ ఫెసిలిటీ కూడా ఉంది. సో దీనికి అయితే మెయిన్ ఏంటంటే ఇక్కడ మన వాళ్ళు ఏంటంటే అక్కడైతే టీటీడీ అంటే తిరుమల తిరుపతి దేవస్థానం పెట్టారు. ఇక్కడ దీనికైతే వచ్చేసి వాళ్ళు వైటీడీ అంటే యాదాద్రి తిరుమల తిరుపతి అని పేరు కూడా నామకరణం చేశారండి. సో అక్కడ మనకు పైన చెట్ల కింద ఉన్న ఎక్కడ ఉన్నా కూడా మనకు ఆ సింబల్ అయితే వైటీడీ అనేది కనిపిస్తుంది. సో మనకు ఇక్కడ ఆ రోజు మేము సండే రోజు వెళ్ళాం కాబట్టి క్రౌడ్ అయితే చాలా అంటే చాలా బాగా హెవీగా ఉన్నారు. మేము ఎక్స్పెక్ట్ చేయ మంది ఉంటారని. సో ఇది మనం పైకి నడుచుకుంటూ వెళ్ళే మెట్ల దారి. సో ఈ మెట్ల దారి ఏంటంటే ఇట్లా మనకు తోరణాలాగా 12 ఉంటాయి. సో మరి 12 ఎందుకు ఉంటాయని అయితే నేను చాలా మంది అడిగాను. నాకు క్లారిటీ లేదు కాబట్టి మీకు నేను చెప్పలేకపోతున్నాను. సో అది తెలుసుకొని మీకు నెక్స్ట్ వీడియో నేను పెడతాను. కానీ ఆ లొకేషన్ అయితే చాలా అంటే చాలా బాగుంది. మొత్తానికి అయితే మేము పైకి ఎంటర్ అయ్యాము. అది గుడి ఎంట్రన్స్ అండి. ఇక్కడ ఏంటంటే గుడి ఎంట్రన్స్లో 50 రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం ఉంది, నార్మల్ దర్శనం కూడా ఉంది. సో నార్మల్ దర్శనం అయితే పెద్ద టైం అయితే ఏం పట్టలేదు, ఒక 1 నుంచి 2 అవర్స్ టైం పట్టింది. సో ఇదైతే మొత్తం మనకు పైనుంచి తీస్తే ఆ వ్యూ అలా కనిపిస్తుంది. మేమైతే లోపలికి అయితే ఎంటర్ అయ్యాము. ఇంకోటి ఏంటంటే మొబైల్ ఫోన్లు అయితే లోపలికి అయితే అలౌ చేయట్లేదండి. కానీ కొంతమంది అయితే సైలెంట్లో పెట్టి తీసుకొని వస్తున్నారు. దానికి పెద్ద ప్రాబ్లం ఏం లేదు, ఎందుకంటే ఇంకా టెంపుల్ కన్స్ట్రక్షన్లో ఉంది కాబట్టి వాళ్ళని పెద్ద ఏం పట్టించుకోవట్లేదు. మేము ఎలా మా మొబైల్ ఫోన్ లోపలికి తీసుకెళ్ళాము. ఇది స్వామి ఉన్నటువంటి గోపురము, గర్భగుడి. ఇందులో స్వామివారు ఉన్నారని తెలుసుకోవడానికి అక్కడ పైన గోల్డ్ కలర్ తెలియదండి, స్వామివారి దాంట్లో ఉంటారు. సో ఇదంతా మనకు టెంపుల్ లోపల ఉన్నటువంటి వ్యూ. లోపల టెంపుల్ చుట్టూ కూడా ఈ రెడ్ కలర్ మ్యాట్ వేసేసి చాలా పీస్ఫుల్గా ఉంది. పిల్లలు ఆడుకుంటున్నారు. సో మనకి ఎదురుగా కనిపిస్తుంది అయితే నాకు తెలిసి ఫ్యూచర్లో అన్నదాన సత్రం కావచ్చు అది. సో చుట్టూ ఏంటంటే శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క నామాలు అయితే గుడి చుట్టూ వాళ్ళు ప్రతిబింబించేలా వాళ్ళైతే ముద్రను అయితే చేశారు. నాకైతే లిటరల్గా చెప్పాలంటే చాలా ప్రశాంతంగా, చాలా ఆహ్లాదంగా, ఎంతో బాగుంది. ఫ్యామిలీని తీసుకుని అయితే తిరుమల తిరుపతికి వెళ్ళలేకుండా మనం వెళ్ళాలనుకుంటే మన చిన్న తిరుపతికి అయితే రావచ్చండి. ఎగ్జాక్ట్గా నాకైతే తిరుపతి పోయిన ఫీలింగ్ అయితే కొంత అయితే నాకు ఒక 50% అనిపించింది. ఇంకా పూర్తి కన్స్ట్రక్షన్ కావాలి కాబట్టి, సో పూర్తి కన్స్ట్రక్షన్ అయ్యాక మన యాదాద్రి ఏ విధంగా అయితే మనకు స్టార్టింగ్లో ఎలా ఉందో ఇప్పుడు ఇది అలానే ఉంది. సో యాదాద్రి ఇప్పుడు ఏ స్థాయిలో ఉందో నెక్స్ట్ అయితే ఇది కూడా ఆ స్థాయిలో ఉంటుందని అయితే నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. మా పిల్లలు అయితే చక్కగా ఆడుకుంటున్నారు. అసలు ఎంత బాగా ఆడుకుంటున్నారంటే మా వాళ్ళు అయితే పండి దొరకడం చాలా అంటే చాలా ఎంజాయ్ చేశాము. నేనైతే కొంచెం అయితే ఆ టెంపుల్ స్లో మోషన్లో అయితే మీకు చూపించడానికి అయితే ప్రయత్నం చేశాను. విజువలైజేషన్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. యాక్చువల్గా చెప్పాలంటే ఒకవేళ మీరు టెంపుల్ని చూడాలనుకుంటే ఈవినింగ్ 6 o'clock ఆ టైంలో విజిట్ అయితే చేయండి. ఆ దేవదర్శనానికి అయితే రండి. ఎందుకంటే ఆ టైమింగ్స్లో ఏంటంటే లైటింగ్ సెటప్ అయితే చాలా బాగుంటుంది. మేము ఉన్నాం, బట్ ఏంటంటే ఆ టైంకి నా మొబైల్ ఫోన్ అనేది స్విచ్ ఆఫ్ అయిపోవడం వల్ల నేను తీయలేకపోయాను. ఓవరాల్గా చెప్పాలంటే టెంపుల్ డిజైన్ వచ్చేసి అల్టిమేట్ అని చెప్పొచ్చు. అసలు ఎలా వచ్చింది ఈ ఆలోచన, అసలు ఎందుకు ఇంత బాగా ఇంత గొప్పగా ఎందుకు ఎక్కడ నిర్మించారు అనేది మొత్తానికైతే లిటరల్లీ మేమైతే స్టన్ అయిపోయామండి. చూసారు కదా కన్స్ట్రక్షన్ జరుగుతుంది. అతను వచ్చేసి ఆంజనేయ స్వామి. సో ఇది టెంపుల్ బయట నుంచి వచ్చాక ఇది బయట వ్యూ. సో టెంపుల్ చుట్టూ వచ్చేసి స్తంభాలు ఉంటాయి. సో ప్రతి ఒక్క స్తంభానికి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క నామకరణం అయితే ఉంటుంది. నేను మీకు దగ్గర నుంచి తీసి చూపించే ప్రయత్నం చేస్తాను. చూడండి ఎంత బాగుందో. మీరు తిరుపతికి వెళ్ళిన ఫీలింగ్ అయితే కంపల్సరీ వస్తుంది. సో వీళ్ళ ప్రయత్నం కూడా అదే నాకు అనిపించింది ఇక్కడ నేను ఆడి వెళ్ళి చూశాక. సో ఓవరాల్గా చెప్పాలంటే స్వర్ణగిరి టెంపుల్ ఒక స్వర్ణ మందిరం లానే ఉందండి. సో ఎవరైనా కూడా ప్రతి ఒక్కరు మిస్ కాకండి. వీడియో చూసే వాళ్ళు అయితే కంపల్సరీ వేరే వాళ్ళని చూడమని సజెస్ట్ చేయండి. ఎందుకంటే ఇది మన తెలంగాణలో ఉన్నటువంటి టెంపుల్ కాబట్టి మనం ఖచ్చితంగా అయితే ప్రోత్సహించాల్సిన అవసరం లేదండి. సో ఇక్కడ వచ్చేసి అయితే 360 degreesలో ఆ టెంపుల్ యొక్క వ్యూ కెమెరా అయితే తీస్తున్నారు. సో దానికి సమ్ అమౌంట్ 100 రూపీస్ చెప్పారు పర్ పర్సన్కి. ఇదైతే బయట స్వామివారికి కోనేరు లాగా కూడా ఏర్పాటు చేశారు. అంటే ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ వాళ్ళు చాలా పకడ్బందీగా చాలా ప్లానింగ్తో కట్టారు ఇది. సో ఇదైతే ఎంత భవిష్యత్తు అనిపించింది. ఇంకా ఇది అయితే అండర్ కన్స్ట్రక్షన్ ఉంది. అనంత పద్మనాభ స్వామి యొక్క అవతారం అండి ఇది, వెంకటేశ్వర స్వామి యొక్క అవతారము. సో దీనికి ఇంకా కొంచెం కన్స్ట్రక్షన్ ఉంది. లైటింగ్ వేసాక అయితే నాకైతే చాలా అంటే చాలా బాగా అనిపించింది ఆ టైంలోనే. సో ఇది మేము మీకు చూపించే స్వర్ణగిరి టెంపుల్ అండి. ఎవరైతే చూస్తున్నారో సబ్స్క్రైబ్, లైక్ చేయండి. కంపల్సరీ బెల్ గంట